తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో మండల స్థాయి ఆడదామ ఆంధ్ర క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో సచివాలయాల పరిధిలో ఎన్నికైన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కూడా వెలికి తీసి వారిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో క్రీడల ప్రతిభ చాటుకునే అవకాశం వినియోగించుకోవాలని కోరారు. ఏ రాష్ట్రంలోనూ లేని ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు చూసి మనల్ని చూసి గర్వపడేలా మీరు మంచి ఉత్తీర్ణులై అవార్డులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చి మన మండలానికి మంచి పేరు తెస్తారని, ఈ విధంగా ఇంతకు ముందు కూడా క్రీడలు జరిగినప్పుడు కూడా ఈ విధంగా లోగోలు బన్నీలు వేసుకొని ఎక్కడ ఆడలే. కాబట్టి ఇది చూసి ఇతర రాష్ట్రాలు పోటీ పడేటట్టు మీరు పేరు తెస్తారని ఆశిస్తూ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. వాతావరణాన్ని క్రియేట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి చదువుకుంటున్నాం, మేము కూడా తిరుగుతూ ఉన్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరిని సచివాలయ పరిధిలో నుంచి ఎంకరేజ్ చేసి మండల పరిధిలోకి తీసుకొచ్చి ఆడ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ బన్నీలలో జగన్మోహన్ రెడ్డి హృదయంలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఒక నిజమైన హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానికి ఎంకరేజ్మెంట్గా ఉండేదానికి ఈ యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ తోటి నిలబడతారని ఆశిస్తూ జై జగన్. వాతావరణాన్ని క్రియేట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి చదువుకుంటున్నాం, మేము కూడా తిరుగుతూ ఉన్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరిని సచివాలయ పరిధిలో నుంచి ఎంకరేజ్ చేసి మండల పరిధిలోకి తీసుకొచ్చి ఆడ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ బన్నీలలో జగన్మోహన్ రెడ్డి హృదయంలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఒక నిజమైన హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానికి ఎంకరేజ్మెంట్గా ఉండేదానికి ఈ యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ తోటి నిలబడతారని ఆశిస్తూ జై జగన్.